హలో గైస్, మనకు వన్‌ప్లస్ వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ సీ4 లైట్ 5G గైస్. ఇది మనకు వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకి ఈ వీక్‌లోనే ఈ మొబైల్ అనేది లాంచ్ అవబోతుంది గైస్. ఇది వచ్చేసి మనకు వన్‌ప్లస్ నుంచి ఒక బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. మనకి రీసెంట్‌గానే వన్‌ప్లస్ నార్డ్ సీ4 అనేది లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు సీ4 లైట్ గైస్. మనకి ఇంకా చిన్న వర్షన్ అని చెప్పొచ్చు సీ4తో కంపేర్ చేస్తే. దీంట్లో మనకి ఫీచర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ప్రెజెంట్ మనకి వన్‌ప్లస్ మొబైల్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి గైస్. మనకి డిస్‌ప్లే మీద లైన్స్ రావడం గానీ, లేకుంటే సర్వీస్ సెంటర్‌లు బంద్ చేయడం గానీ, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మధ్యలో మనకి ఈ మొబైల్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఈ వన్‌ప్లస్ నార్డ్ సీ4 లైట్ 5G. ఈరోజు వీడియోలో ఈ వన్‌ప్లస్ నార్డ్ సీ4 లైట్ 5 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తవారు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిజైను, బ్యాక్ సైడ్ మనకు డిజైన్ అనేది చాలా బాగుంది ఇది. ఈసారి మనకు సింపుల్ డిజైన్ యూజ్ చేసినారు. బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరా సెటప్ ఉంటుంది. కింద మనకు ఫ్లాష్ లైట్ అనేది ఇచ్చినారు గైస్. డిజైన్ మాత్రం మనకు చూడడానికి సింపుల్ అండ్ క్లాసిక్ ఉంది. మనకి ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ మొత్తం మనకు రివీల్ చేసినారు గైస్. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్‌లో వస్తుంది. సెకండ్ కలర్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది గైస్. ప్రెజెంట్ మనకి బ్లూ కలర్ సంబంధించిన డిజైన్ మొత్తం మనకు లీక్ చేసినారు. డిజైన్ మనకు చూడడానికి బాగానే ఉంది. ఇది కలర్ కానీ మనకి బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చూడడానికి మనకి బాగుంది గైస్. డిజైన్ మాత్రం మనకు ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఈసారి మాత్రం మనకి దీంట్లో AMOLED డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం మనకి బాగానే ఉంది. ఇది మనకి AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్ కానీ బ్రైట్నెస్ కూడా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ గా దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ ఎల్విడియా 600 సెన్సార్ యూజ్ చేసినారు గైస్. ఇది మనకు మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరాతో వస్తుంది. దీంట్లో మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి గైస్. ఎందుకంటే మనకు దీంట్లో సోనీ లెన్స్ ఇవ్వడం వల్ల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకు బాగా వస్తాయి. దాంతోపాటు మనకి ఇది OS సపోర్ట్ కూడా వస్తుంది గైస్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. ఓవరాల్ గైస్ దీంట్లో మనకు కెమెరా సెటప్ అనేది ఈసారి ఇంప్రూవ్ చేసినారు. సెకండ్ కెమెరా వచ్చేసి 2 MP డెప్త్ సెన్సార్ గైస్. మనకి అది ఉన్నటల్లో ఎక్కున్నట్టే. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంది. ఇది మనకు సోనీ కెమెరా కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. నెక్స్ట్గా దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ గైస్. ఇది మనకు స్నాప్డ్రాగన్ నుంచి ఒక కొత్త బడ్జెట్ ప్రాసెసర్ ఇది. మనకి ఇది వచ్చేసి గేమింగ్ అనేది పనికిరాదు గైస్. ఇది మనకు గేమింగ్ మొబైల్ అయితే కాదు, జస్ట్ మనకు నార్మల్ మొబైల్. మనకి ఈ ప్రాసెసర్ వచ్చేసి డైలీ యూస్కి బాగానే ఉంటుంది. మరి మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ అంతా సెట్ కాదు. మీరు నార్మల్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇవంటి కూడా బాగానే ఉంటుంది గైస్ ఈ ప్రాసెసర్. ఇది మనకు స్నాప్డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసర్. చూద్దాం మనకు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5500 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గ్యాస్. ఈసారి మనకు దీంట్లో బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నారు. మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా 5500 mAh వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి గ్యాస్. దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. ఇవే గ్యాస్ ఈ వన్‌ప్లస్ నార్డ్ సీ4 లైట్ సంబంధించిన ఫీచర్స్ మాత్రం ఈసారి చాలా బాగున్నాయి. దీంట్లో మనకి AMOLED డిస్ప్లే కానీ, సోనీ కెమెరా, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి గ్యాస్. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఈ నెల 24వ తేదీ అనేది మనకి ఈ మొబైల్ లాంచ్ అవుతుంది గ్యాస్. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఈ జూన్ 24న మనకి ఈ మొబైల్ అనేది లాంచ్ అవబోతుంది. మనకి ఈ మొబైల్ వచ్చేసి 20,000 రూపీస్ లోపల వస్తుంది గ్యాస్. ఒకవేళ మనకి 20,000 రూపీస్లో వస్తే మాత్రం ఒక మంచి మొబైల్ అవుతుంది. ప్రజెంట్ మనకి వన్‌ప్లస్ సంబంధించిన డిస్ప్లే మీద గ్రీన్ లైన్స్ రావడం కానీ, సర్వీస్ సెంటర్ ప్రాబ్లమ్స్ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి గ్యాస్. మీరు ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ నాకేం వద్దనుకుంటే ఈ మొబైల్ స్కిప్ చేయండి. మీరు వేరే మొబైల్స్ కోసం ట్రై చేయండి గ్యాస్. మీరు ఒకవేళ వన్‌ప్లస్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ వన్‌ప్లస్ నార్డ్ సీ4 లైట్ కోసం వెయిట్ చేయండి గ్యాస్. మీరు ఒకవేళ ఈ వన్‌ప్లస్ మొబైల్ వద్దనుకుంటే ఇదే బడ్జెట్లో మనకు చాలా మొబైల్స్ ఉన్నాయి. iQOO Z9 కానీ, Vivo T3, Realme P1 Pro ఇలా చాలా మొబైల్స్ ఉన్నాయి 20,000 రూపీస్లో. మీరు ఒకవేళ వన్‌ప్లస్ నుంచే కావాలనుకుంటే ఈ వన్‌ప్లస్ నార్డ్ సీ4 లైట్ కోసం వెయిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి జూన్ 24న మన ఇండియాలో లాంచ్ అవబోతుంది గ్యాస్. ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది మనకు ఇది ఎంత ప్రైస్ పెడతారనేది. ప్రెజెంట్ మనకి ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ అయితే ఇవే గ్యాస్. ఫీచర్స్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.